బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఒకరు ఓట్ల పరంగా ఎలిమినేట్ అవుతే ఇంకొకరు మాత్రం వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు. మరెవరో కాదు, రాము రాథోడ్. అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. ఎప్పుడైతే హౌస్లోకి అడుగు పెట్టాడో అప్పుడు స్టార్టింగ్లో అంతా కూడా చాలా చలాకీగా ఎంతో యాక్టివ్గా గేమ్స్ ఆడుతూ అందరితోని కలిసిపోతూ చాలా హ్యాపీగా కనిపించాడు రాము రాథోడ్. సో ఆ తర్వాత ఎప్పుడైతే 5th వీక్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఇంకా తను చాలా డౌన్గా కనిపించడం, చాలా ఏదో కోల్పోయినట్టు కనిపించడం, కానీ నిరాశగా అండ్ గేమ్స్ కూడా ఏదో ఒకటి యాక్టివ్గా ఆడుతూ మిగతా అంతా కూడా చాలా పీలగా ఉండడం, కానీ ఇలాంటిది మనం అందరం కూడా గమనించాం. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉంటున్నప్పుడు రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, ఒకసారి హ్యాపీగా, ఇంకొకసారి నవ్వు అంటే కోపంగా ఉండొచ్చు, ఇంకొకసారి బాధగా ఉండొచ్చు, ఒకసారి ఇంట్లో వాళ్ళు గుర్తు రావచ్చు. సో ఇట్లా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళని చూడాలనుకుంటే వీడియో కాల్ చేస్తాము, లేకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడతాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఈ 100 రోజుల పాటు కూడా వాళ్ళ దగ్గర కనీసం ఫోన్ కాదు కదా, టైం ఎంత అవుతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. 24 అవర్స్ కూడా హౌస్లోనే ఉంటూ గేమ్స్ ఆడుతూ తినడం, ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇదే ఇంకా కంప్లీట్గా వేరే బయట ప్రపంచం ఏది కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా వీకెండ్ వచ్చేసరికి మాత్రం నాగార్జున గారు రావడం, బయట జరిగేటివి ఏంటి, జనాల్ని ప్రేక్షకుల్ని చూపించడం, కానీ అసలు ఏం జరుగుతుంది, ఓటింగ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక 2 రోజుల వీకెండ్ తప్ప మిగతా వీక్ అంతా కూడా వాళ్ళు అదే విధంగా గేమ్స్ అంటూ వాళ్ళు చూసుకోవడమే. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ ఆయన ఓటింగ్ పరంగానే నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి అందరికన్నా తక్కువగా ఓటింగ్ అనేది సాయి శ్రీనివాస్కి వచ్చింది. ఇంకా ఆయన ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోయారు, అది ఓకే. బట్ రాము రాథోడ్ విషయానికి వస్తే ఏంటంటే ఇంకా తను ఈ 5th వీక్ తర్వాత ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఆల్రెడీ మనకు నాగార్జున గారు కూడా అడిగారు, ఏమైంది రాము, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అసలు ఎందుకు ఇంత నిరాశగా కనిపిస్తున్నావు, నీరసంగా కనిపిస్తున్నావు అంటే తను ఒక సాంగ్ పాడడం జరిగింది, తిన్నా తీరం పడతలే, ఎక్కడ ఉన్నా తీరం పడతలే అని చెప్పేసి. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు గుర్తుకొస్తున్నారు అని చెప్పేసి చెప్పడం. సో నువ్వు ఏమనుకుంటున్నావు మరి, ఇప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు ఇక్కడ నాగార్జున గారు తనకి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు, హౌస్ మేట్స్ అందరూ కూడా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. ఎవరు ఎంత చెప్పినా కూడా ఇంకా రాము రాథోడ్ మాత్రం తన డెసిషన్ని మార్చుకోలేదు, నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి తెగేసి చెప్పడం. ఇంకా తర్వాత తను కూడా బయటికి రావడం జరిగింది. సో మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా సంవత్సరాల పాటు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి కూలి కోసం అని చెప్పేసి, పని కోసం అని చెప్పేసి కష్టం చేస్తూ వెళ్ళిపోవడం. సో అప్పుడు మేము ఒంటరిగా ఉన్నాం హాస్టల్స్లో, ఆ తర్వాత ఇప్పుడు నేను కొంచెం సెటిల్ అవుతున్నాను, ఇప్పుడైనా మా ఇంట్లో వాళ్ళని చూసుకుందాం అనుకుంటే ఇన్ని రోజుల పాటు నేను వాళ్ళకి దూరంగా ఉండడం, కనీసం కమ్యూనికేషన్ కూడా లేకుండా దూరంగా ఉండడం చాలా అంటే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా అని చెప్పేసి తను చాలా ఎమోషనల్గా బాధపడుతూ తను బయటికి రావడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఏమో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదు మీరు బయటికి వచ్చేది కాదేమో, ఇంకా కొంచెం ఆలోచించుంటే బాగుండేది, ఇలాంటి అవకాశం ఎవరికి కూడా రాదు, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అవకాశాల కోసం, వచ్చినప్పుడే ప్రూవ్ చేసుకోవాలి, మీరు చాలా బాగా ఆడుతున్నారు, అందరితో కలిసిపోతున్నారు, ఇంకా ట్రై చేసేది ఉండే, ఈ విధంగా మీరు డౌన్ఫాల్ అవ్వడము మాకు కూడా కొంచెం తీసుకోలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది. సో లేదులే ఇట్లా ఉండొద్దు అని అనిపించినప్పుడు ఉండకపోవడమే బెటర్, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అంటే ఇక్కడ ఈ టెన్షన్తో ఆ బాధతో సరిగ్గా ఆడలేరని చెప్పేసి కొంతమంది. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా తను మాత్రం బయటికి రావడం జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్. సో మరి బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు.